సాంబ సదాశివమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భ్రూ వికారము లేని పొడవు రెప్పలలోని ఘన దృష్టి నాసికాగ్రమున నిలిపి యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ ఆసన స్థిర బంధం అనువుపరచి. యోగంలో చాలా ప్రధానం ఏంటంటే ఆసన సిద్ధి అంటారు. ఇక్కడ ఆసన సిద్ధి చాలా లోతైన అంశం అండి. ఆ యోగశాస్త్రం అంతా చెప్తున్నాడు ఇక్కడ శ్రీనాథుడు. ఏ ఆసనం మీద కూర్చున్నామో ఆసనంపై స్థిరంగా నిలబడి ఆ ఆసనంతోనే లయం సాధించగలగాలట. ఇది మహా కష్టం. ఈ రోజుల్లో ఆసనాలు ఎవరికి తెలుసండి? కాళ్ళు వేలాడేసుకు తినే దౌర్భాగ్యపు రోజులు వచ్చాయి. మఠం వేసుకు భోజనం చేయడం ఎప్పుడూ మర్చిపోయాం మనం. ఆ మఠం వేయడంలోనూ ఒక శక్తి జాగృతి అవుతుంది. ఒక ఆసనం వేసుకుంటే కొన్ని గంటలు కదలకుండా ఉండగలగాలి. ఆ స్థితిలోనే తాదాత్మ్యం పరమేశ్వర తాదాత్మ్యం చెందగలగాలి. అంతేగాని కూర్చోరనా ఆయన అంటే ఒక నిమిషానికి 10 సార్లు ఆసనం మార్చాడంటే వాడు ఎప్పుడు సిద్ధిపోతుందండి? ముందు మనిషి కూర్చుంటే తర్వాత మనసు కూర్చుంటుంది. మనిషే కూర్చోలేకపోతే మనసు ఎక్కడ కూర్చుంటుంది? అందుకే కూర్చోవడం. అందుకే ఆ వర్ణన ఎంత గొప్పగా చెప్పాడు. ఆ యోగ పట్టికలాగా వరపైన నిలుకడ, తెలుగు మాట. వరపు అంటే దృఢత్వం. దృఢత్వం సంస్కృతం మాట అండి, వరపు తెలుగు మాట. మనకి ఏ భాష అర్థమైందో మీరే ఆలోచించుకోండి. వరపైన నిలుకడ, దృఢమైనటువంటి నిలుకడతో ఆసన స్థిర బంధం అనువుపరచి. ఎలా ఉన్నాడయ్యా స్వామి అంటే నిస్తరంగకమైన మున్నీరు పోలి, తరంగాలు లేని సముద్రంలో ఉన్నట్ట. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. అలాగే గర్జన లేని మేఘంలా ఉన్నాడు. మేఘం నిండుగా ఉండి గర్జించకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా నిండుగా అలలు లేని సముద్రంలా ఉన్నాడు అన్నాడు. అలలు వికారానికి సంకేతం. అలలు లేని సముద్రం అంటే నిర్వికారంగా ప్రశాంతంగా స్వామి ధ్యానమూర్తిలో ఉన్నాడు. ఇప్పుడు మనస్సులో మెదిలేడే లేడు ధ్యానమూర్తి. అంటే మీరు ధ్యానమూర్తిని ధ్యానం చేశారు. ధ్యానమూర్తిని ధ్యానం చేస్తే మనకి జ్ఞానము శాంతి లభింపజేస్తాడు. అలాంటి స్వామి ధ్యానమూర్తి. ఇది యోగమూర్తుల్లో ఒకటి. ఇలాంటి శివుని యోగమూర్తులు చాలా చాలా మనకి చెప్పబడుతున్నాయి. దక్షిణామూర్తులోనే 16 రూపాలు ఈ ధ్యానమూర్తి. ఇప్పుడు ఉగ్రమూర్తుల దగ్గరికి వెళ్దాం. శివుడు ఉగ్రమూర్తులు. కొందరు శివుడు అంటేనే అదేదో ఉగ్రం అనుకుంటూ ఉంటారండి. అదేమీ కాదు. శివుడు అంటే శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం. పైగా శివుడు 2 రూపాలు ధరిస్తాడు. ఉగ్రము ధరించగలడు, శాంతము ధరించగలడు. ఒక మంచి పాలకుడు ఉన్నాడంటే అధర్మాన్ని శిక్షించే ఉగ్రత్వము ఉండాలి, ధర్మాన్ని రక్షించే కారుణ్యము ఉండాలి. అప్పుడే గొప్ప రాజు అవుతాడు. మరి ఆయన రాజరాజేశ్వరుడు, జగదీశ్వరుడు. అందుకే ఉగ్రము ఆయన అవుతాడు, శాంతము ఆయన అవుతాడు. భయాల్ని పోగొట్టడానికి, అధర్మాన్ని శిక్షించడానికి, దుష్టత్వాన్ని దుర్మారడానికి పరమేశ్వరుడు ఉగ్రమూర్తులు ధరిస్తాడు. అలాంటి ఉగ్రమూర్తులు ఎన్నున్నాయి అంటే వీరభద్రస్వామి ఒకడు ఉగ్రమూర్తి, శరభేశ్వర స్వామి, భైరవుడు, వీళ్ళు ఉగ్రమూర్తులు అంటారు. ఇప్పుడు నిజానికి ఉగ్రమూర్తుల అవసరం చాలా ఉన్నదండి. ఎందుకంటే హిందూ ధర్మం సింహం లాంటిది, కానీ పిల్లిలా తయారైపోయింది. కానీ అలాంటి హిందూ ధర్మాన్ని కాపాడడానికి, భారతీయతను కాపాడడానికి, భారతదేశంలో ఉన్న అన్ని వర్ణాల వారిని, అన్ని మతాల వారిని కాపాడడానికి, దుష్టశక్తుల నుంచి మన భారత జాతిని రక్షించడానికి పరమేశ్వరుడు ఉగ్రమూర్తులను ఆవహింపజేయాలి, ఆరాధించాలి. తెలుసుకోండి. ఈరోజు ఈ సభలో ఉగ్రమూర్తుల్ని పిలుద్దాం అందరం కలిసి భారతదేశ సనాతన ధర్మరక్షణ కోసం. సిద్ధమేనా? ముందు మా వీరభద్రస్వామి దగ్గరికి వద్దాం. ఈ వీరభద్రస్వామి స్వామి జటాజూటం నుంచి వచ్చాడు. కానీ ఎలా వచ్చాడో తెలుసా? అసలు శివుడు నుంచి వచ్చిన శివమూర్తులు శివస్వరూపాలే తెలుసుకోవాలి. అంతేగాని శివుడి కంటే తక్కువేం కాదు వీరభద్రుడు. అందుకే శివుని అష్టోత్తర శతనామాల్లో శ్రీ వీరభద్రాయ నమః అని ఒక నామం ఉంది. అసలు వీరభద్ర అనేది గొప్ప మంత్రం అండి. ఏ రోజుకి ఆ రోజు మంత్రాలు చెప్తున్నాం. ఎవరికి యోగం ఉంటే వాళ్ళు గుర్తుపెట్టుకుని జపం చేసుకోండి చాలు. అంతేగాని మళ్ళీ ప్రత్యేకంగా మంత్రోపదేశం చేస్తారని అడగక్కర్లేదు. సభల్లో ఏ మంత్రాలు చెప్పాలని శాస్త్రం అనుమతిస్తుందో అవి మాత్రం చెప్తున్నాం. ఇక్కడ శ్రీ వీరభద్రాయ నమఃశివాయ మహామంత్రం అండి. ఇది ఇక్కడ పంచాక్షరి కలుపుకుని వీరభద్రం చేస్తున్నాం. అందున తెలుగువారికి వీరభద్రుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది. తెలుగునాట వీరభద్ర క్షేత్రాలు ఉన్నాయి. అసలు శివుడికే తెలుగు అన్నప్పుడు తెలుగంతా శివుడే. అందుకే తెలుగువారు మాత్రమే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓ నామ శివాయ దిద్దుకుంటారు. తెలుసుకోండి. ఇక్కడ ప్రతి అక్షరం శివలింగంలా ఉంటుందన్నాడు మహానుభావుడు విశ్వనాథ సత్యనుడు గారు. వ్రాసిన అక్షరములెల్ల శివలింగాకృతులై చెలువొందు భాష అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. అందుకే అప్పయ్య దీక్షితులని ఒక కన్నడ పండితుడు, సంస్కృత పండితుడు ఒక మాట అన్నాడండి. ఆంధ్రత్వం ఆంధ్ర భాష నాల్పస్య తపసఫలం అన్నాడు. ఇక్కడ తెలుగువాడు పుడితే ఎంత అదృష్టం అన్నాడు ఆయన. ఎందుకయ్యా అంటే తెలుగువాడు నమశివాయ దిద్దుకుంటాడు అందుకు అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ఇక్కడ ఓ నామాలు దిద్దారా మీరు? సంతోషం. మీ పిల్లల చేత దిద్దించారా? ఈశ్వరుడి గనుక. ఇది చాలా ప్రధానం అండి. అక్షరాలన్నీ ఆ పరమేశ్వరుడి నుంచి ఉద్భవించాయి కనుక
ఆయన నమస్కరించుకోవడం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకు ఆ పరమేశ్వరుడు మన అక్షరాల్లోనే కనబడుతున్నాడు. అందుకే తెలుగు అంటే చాలా ఇష్టం ఆయనకి. అంతేకాదు అని ప్రతి రాష్ట్రం వాడు ఆ మాట అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి భాషలోనూ అలా కనబడుతున్నాడు స్వామి. తమిళనాడు అంతా చూడండి ఎన్ని శివాలయాలు ఉన్నాయో, ఎక్కడికక్కడే. మా కాశీ విశ్వనాథ్ దగ్గరికి వెళితే ఉన్నది నార్త్ అమెరికాలోనైనా అక్కడున్న హిందీ వాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు, అంత తెలుగు అయిపోయాడు ఆయన. నాకు అనిపిస్తుంది శ్రీనాథుడు కాశీఖండ రుచి మరిగి శివుడికి తెలుగు అంటే ఇష్టమైన తెలుగువాడు అయిపోయాడు అనిపిస్తుంది అక్కడ. అంత అందమైనటువంటి స్వామి కాశీ విశ్వనాథుడికి కూడా తెలుగు బాగా వచ్చు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువ, అసలు ఆలయానికి పోషకులు వాళ్ళుట. తెలుసుకోండి, ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళి తెలుగులో బతికేయవచ్చు హిందీ రాకపోయినా. అంత ఇష్టం ఆ శివుడికి తెలుగు అంటే. అందుకే పట్టిసమనుంది గోదావరిలో వీరభద్ర క్షేత్రం. తెలంగాణలో కురవి అనే ప్రాంతం ఉంది, అక్కడ వీరభద్రస్వామి అద్భుతమైన క్షేత్రం ఉంది అక్కడ. అందుకే శ్రీ వీరభద్రాయ నమః శివాయ. ఆ వీరభద్రుడు ఎలా వచ్చాడు అంటే దక్షయజ్ఞం ధ్వంసం చేయడానికి వచ్చాడు ఆయన. ఎందుకయ్యా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయాలి అంటే శాస్త్ర విరుద్ధమైన అధర్మ కార్యాన్ని శిక్షించడానికి పరమేశ్వరుడు వచ్చాడు. మీరు పురాణాలు పరిశీలించండి, మనమేమైనా తప్పులు చేస్తే దేవతలు మనల్ని శిక్షిస్తారు, దేవతలు ఏమైనా తప్పు చేస్తే దేవదేవుడు శివుడు శిక్షిస్తాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఎక్కడికక్కడ దేవతలు పొరపాటు చేస్తూ కంట్రోల్ చేసేవాడు శివుడే. ఆయన కంట్రోల్ చేస్తూ క్వశ్చన్ చేయకుండా తల ఉంచుతాడు. ఎందుకంటే ఆయన ప్రభువు ఏం చేసినా భరించాలి. అందుకే శివుడికి దేవదేవుడు మహాదేవుడు అని పేరు. అందుకే శివుడు దేవతల్లో ఒకడుగా ఉండడు, దేవతలకే దేవుడుగా ఉంటాడు. పరిశీలించండి ఇక్కడ. ఆ కారణం చేతనే అధర్మపరమైనటువంటి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ఆవిర్భవించిన వీరభద్రుడు ఎవరు స్మరిస్తారో వాళ్ళని రక్షిస్తాడు, వాళ్ళలో ఉన్న అధర్మ ప్రవృత్తుల్ని పోగొడతాడు. ఇది తెలుసుకోవాలి. ఆ స్వామి ఎలా ఉన్నాడో మా పోతన గారు చూపించారు. ఒక్కొక్క కవి సాయంతో ఒక్కొక్క మూర్తిని చూద్దాం. శ్రీనాథుడిని తీసుకుని ధ్యానమూర్తిని చూసాం, పోతన గారి సహాయంతో వీరభద్రస్వామిని చూద్దాం. అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ సుండావ దుర్దండ సాహస్ర ధృతి హేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణజితిలోక వీక్షణతతి దుర్నిరీక్షముగను కర్కచ కఠిన కరాల దంశ్రలు వెలుంగ ఘన కపాలాస్తి వనమాలికలను దనరా అఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. ఏం వర్ణించారండి మహానుభావుడు. శ్రీనాథుడికి వ్యక్తి బాగుంది కదా. వలుదకెంజడ కొప్పు వదిలి వీడకొండ అంత హాయిగా ఉందో. కొందరు అంటూ ఉంటారు పోతన గారికి బాగా అర్థమవుతుంది కానీ శ్రీనాథుడికి అర్థం కాలేదు అంటే వాళ్ళు రెండూ చదవలేదని నాకు అర్థమైంది. చదవడం చేతన వాళ్ళే. అసలు ఏం అర్థం కాకపోయినా మీరు చప్పట్లు కొట్టారు ఎందుకు? అర్థం కాకపోయినా కనబడ్డాడు వీరభద్రుడు. అందుకు ఒక్కొక్కప్పుడు మీనింగ్ కంటే ఫీలింగ్ గొప్పదండి. ఆ ఫీలింగ్ ఉంది ఈ పద్యంలో. పరిశీలించండి ఇక్కడ ఎలా కనబడుతున్నాడు స్వామి. అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర. వీరభద్రుడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఆకాశాన్ని అంటుకున్నంత శరీరం, నీలకాంతులతో మెరిసిపోతున్నాడు. ఇక జటాజూటం ఎలా ఉందంటే ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జజ్వల్యమాన కేశములు మెరయ. అగ్నిశిఖల్లా మెరిసిపోతున్నటువంటి అద్భుతమైనటువంటి జటాజూటంతో చండ దిగ్వేదండ సుండావ దుర్దండ సాహస్ర ధృతి హేతి సంఘమప్ప. ఒక్కొక్క చెయ్యి ఎలా ఉన్నదంటే ఏనుగు తొండల్లా ఉంది. ఏనుగు తొండ మొట్టమొదటి బలిసి క్రమంగా కిందకు వచ్చేప్పుడు సన్నబడుతుంటుంది. అలా ఉందిట, భుజం అంతా ఉండి చేతుల దాకా వస్తుంది. అలాంటి చేతులు 1000. వీరభద్రుడు 1000 చేతులు వాడు. 1000 చేతులు వాడాడు. అలా ప్రకాశిస్తున్నాడు. చండ దిగ్వేదండ సుండావ దుర్దండ సాహస్ర ధృతి హేతి సంఘమప్ప. 1000 చేతుల్లోని 1000 ఆయుధాలు ధరించాడు స్వామి. అంతేకాదు వీక్షణత్రయలోక వీక్షణ జ్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షముగను. 3 కళ్ళు ఎర్రగా ప్రకాశిస్తున్నాయి, దానితో చూస్తున్నట్టు స్వామి. అలాంటి 3 కళ్ళతో ప్రకాశిస్తూ కర్కచ కఠిన కరాల దంష్ట్రలు వెలుగుగా అద్భుతమైన కోరలతో ఘన కపాల అస్థి వనమాలికలను దన. అటు వనమాలలో ధరించాడు, అస్థిమాల ధరించాడు. శివకేశవాత్మక తత్వం అండి. అటువంటి స్వరూపం ధరించి అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. ఎంత అందంగా వర్ణించారు పోతన గారు. అది భావానికి తగ్గ భాష వాడాలండి, వాడే మహాకవి. అటువంటి పోతన గారికి నమస్కారం చేసుకున్నాం.
ఎంత అద్భుతంగా చూపించారో వీరభద్రస్వామి. నిన్నెవరో ఒక ప్రశ్న వేశారు, అయ్యా విష్ణువు పద్మాలతో పూజ చేస్తే శివుడు సుదర్శనం ఇచ్చారని చెప్పారే, కానీ సూర్యభగవానుడి శక్తిలోంచి సుదర్శనం తయారైందని మేము ఎక్కడో చదివాం, ఏది కరెక్ట్ అని అడిగారండి. ఆ ప్రశ్న వేసిన వాళ్ళు మంచి విషయం తెలిసిన వారు నన్ను సంతోషించారు. మరి ఒంగోలు వాళ్ళు అంటే సామాన్యుల, వారి ప్రశ్న చాలా బాగుంది. అది నిజమే, ఇది నిజమే. ఇది ఎలాగో అంటే, అసలు సూర్యుడు ఎవడు? సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే. ఆ సూర్యుని శక్తితోనే త్రిశూలము వజ్రాయుధము మొట్టమొదట తయారైందిట. అదేవిధంగా సుదర్శన చక్రం కూడా తయారైంది. కానీ ఈ వీరభద్రుడు వచ్చి దక్షయజ్ఞ విధ్వంసం చేస్తున్నప్పుడు విష్ణువు యుద్ధానికి వచ్చేట. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుందని అక్కడ. వీరభద్రుడు వచ్చినప్పుడు భయపడిపోయి దక్షుడు విష్ణువు పాదాల మీద పడి ఎలాగోలా రక్షించవయ్యా అన్నాడు. దుర్మార్గుడా, శివుణ్ణి ద్వేషిస్తే వాడిని నేను క్షమించను పో అన్నట్టండి. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇక్కడ అని చెప్పి, అంటే యజ్ఞరక్షకుడు నువ్వే కదా, ఏదోలా రక్షించన్నాడు. ఎంత మేరకు రక్షించాలో అంత మేరకు రక్షిస్తాను, మళ్ళీ నేనే నిన్ను ఎప్పుడైనా శిక్షిస్తాను, జాగ్రత్త అన్నాడు. ఇది తెలుసుకోండి. అందుకే శివద్వేషుల్ని విష్ణువు కూడా రక్షించడు, పైగా శిక్షించడానికి సహకరిస్తాడు. ఇది తెలుసుకోండి. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రం వేశాడు. వేస్తే వీరభద్రుడు దాన్ని చక్రం మింగేసినట్టు మింగేసేటాడు అక్కడ. ఆశ్చర్యపోయాడు. అది వీరభద్రుని యొక్క శక్తి. అక్కడ ఏ దేవత నిలవలేకపోయారు. అప్పుడు విష్ణువు ఒక మాట అన్నాడు, ఇప్పుడు నీ శక్తి చూపించాలి కనుక నా శక్తిని నీ లోపలికి పంపించాను, ఆ సుదర్శన శక్తితో విజృంభించు నువ్వు, తర్వాత నేను ఎప్పుడు మళ్ళీ తీసుకుంటాలో బయటకు అన్నాడు ఆయన. దక్షయజ్ఞ విధ్వంసం అయిపోయాక ఒకసారి ప్రత్యేకంగా శివుడిని కమలాలతో పూజ చేసి ఆరాధిస్తే ఆ శివుడు మళ్ళీ ఆ సుదర్శనాన్ని ఇచ్చాడు. ఇది సమన్వయం. ఇప్పుడు అర్థమైంది కదా మొత్తానికి వీరభద్రస్వామి శక్తి ఎంత దివ్యమైనదో చూడండి ఇక్కడ. అలాంటి వీరభద్రస్వామికి నమస్కారం చేసుకున్నాం. ఈ వీరభద్రుడి నుంచే మరొక శక్తి ఉద్భవించింది. ఇది స్వామి ఉగ్రమూర్తుల్లో చాలా గొప్ప మూర్తి. ఇవాళ మన అదృష్టాన్ని పేరు తలంచుకున్నా చాలండి. ఈయన పేరు శరభేశ్వరుడు. సింహం కంటే ఒక ఉగ్రమైన మూర్తి ఒకటి ఉన్నది, ఒక జంతువు ఉండేదని మన పురాణాలు వర్ణించాయి. ప్రబంధాల్లో కూడా కనిపిస్తుంది. శరభం మృగం ఒకటి ఉండేదిట. అయితే డైనాసార్స్ లాంటి ఎన్నో జాతులు అంతరించిపోయినట్టు అది కూడా అంతరించిపోయింది. అది 2 రెక్కలతో ఉంటుంది. అది ఆ 2 రెక్కలతో ఎక్కడికైనా ఎగరగలదు, నడవగలదు కూడా. సింహం లాంటి పాదాలు, గరుత్మంతులు లాంటి రెక్కలుట. అంటే ఎగరగలదు, నడవగలదు. అలాంటి జంతువు 8 పాదాలు ఉంటాయండి దానికి. అలాంటి ఒకనొక జంతువు ఉండేది. ఆ రూపంతో శివుడు వచ్చాడు ఒకసారి అన్నారు ఇక్కడ. అది అలాంటిది శరభేశ్వరుడు. దీనికి శరభసాళుడు అని కూడా అంటారు. ఈ శరభేశ్వరుని ధ్యానిస్తే ఇచ్చే రక్షణ అంతా ఇంత కాదండి. శరభ ఉపాసన చాలా విశేషమైన అంశం. మనకు అవన్నీ తెలియకపోయినా శివారాధన చేస్తుంటే ఆయనే అవసరమైతే శరభేశ్వరుడే మనల్ని కాపాడతాడు. ఇప్పుడు ఆ శరభేశ్వరుని ధ్యానిద్దాం. అవి 2 రెక్కలు ఉన్నాయట. ఆ 2 రెక్కల్లో 2 శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఏమిటంటే దుర్గా కాళీ చ పక్షవు అన్నాడు ఇక్కడ. శరభేశ్వరుడు 2 రెక్కల్లో, ఒక రెక్కలో దుర్గాశక్తి, ఒక రెక్కలో కాళీశక్తి ఉంటుంది. అటువంటి స్వరూపంతో జ్వాలలు వెదజల్లేటువంటి వదనంతో ఉంటాడు శరభేశ్వరుడు అని వీరభద్రుడి నుంచి వచ్చిన ఒకానొక మూర్తి. అందుకే వీరభద్ర పళ్ళాలు పట్టడం అని శైవ సంప్రదాయంలో ఉంది. వాళ్ళు శరభ 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 అంటారు. అది తత్వం. ఇది ఉగ్రమూర్తులు 2 కూడా. భైరవుడి గురించి అలుగు చెప్పుకున్నాం. వీళ్ళు అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి, భక్తుల్ని సర్వ దుష్టశక్తుల నుంచి కాపాడడానికి స్వామి ఉగ్రమూర్తులు ధరిస్తాడు. ఇవాళ మన భాగ్యం. యోగమూర్తుల్ని చెప్పుకున్నాం, ఉగ్రమూర్తులు అయ్యారు. ఇక భోగమూర్తుల దగ్గరికి వద్దాం. ఈ భోగమూర్తికి వెళ్ళేటప్పుడు మరొక్క ఉగ్రమూర్తిని కూడా చెప్పుకుని వెళ్ళిపోదాం. ఈ ఉగ్రమూర్తిని గట్టిగా ఆలోచిస్తే ఒక్కొక్కప్పుడు యోగమూర్తిగా కూడా కనబడతాడు ఈయన. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ప్రభాతే దక్షిణామూర్తిం మధ్యాహ్నే శబరాకృతిం సాయం గౌరీ సమాశ్లిష్టం ధ్యాయేత్ శ్రీ విశ్వనాయకం అని పెద్దలు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం ఇది. పొద్దున్న లేస్తూనే దక్షిణామూర్తిని ధ్యానం చేయమన్నారు. మధ్యాహ్న కాలం శివుని ఆదికిరాతమూర్తిని ధ్యానం చేయమన్నారు. సాయంకాలం పార్వతీ సమేతంగా గణపతి కుమారస్వామితో ఫ్యామిలీ ఫోటోని ధ్యానం చేయమన్నారు. ఇక్కడ అంత అద్భుతమైన మాట. ఇలా చేయాలి. ఎందుకంటే పొద్దున్న మనం లేచాం బ్రాహ్మీ ముహూర్తం. ఆ రోజు ఎన్నో పనులు చేయాలంటే బుద్ధి బాగా పని చేయాలి. అందుకే స్వామిని నమస్కారం చేయాలట. ఎవరిని ధ్యానిస్తే ఏమిటి ప్రయోజనమో కూడా చెప్పారు వెంటనే. దక్షిణామూర్తి అజ్ఞానం కిరాత శత్రుపీడనం పార్వతీశ అశుభం చైవ నిర్మూలయతు మామకం ఇది చెప్పారు ఇక్కడ. దక్షిణామూర్తిని ధ్యానిస్తే అజ్ఞానం పోగొడతాడు, ఆదికిరాత స్వామిని ధ్యానిస్తే శత్రుబాధలు పోగొడతాడు, పార్వతీ సమేతుడై గణపతి కుమారస్వామితో కైలాసంలో భాషించే భోగమూర్తి అయినటువంటి శివ పరివారమూర్తిని ధ్యానం చేస్తే అశుభాలు పోగొడతాడు అన్నాడు ఇక్కడ. అజ్ఞానం పోగొట్టేవాడు దక్షిణామూర్తి, శత్రుబాధ పోగొట్టేవాడు కిరాతస్వామి,
అశుభాలు పోగొట్టేవాడు పార్వతీ సమేత పరివారమూర్తి. ఇప్పుడు 3 మూర్తులు మనం ధ్యానం చేసుకుందాం. అంటే దక్షిణామూర్తి ఇవి చేయలేడని కాదు, పరివారమూర్తి ఇది చేయలేడని కాదు, 3 ఒకడే శివుడని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకే సాయంకాలం వేళ శివ పరివారాన్ని తలంచుకోవాలి, మధ్యాహ్నం వేళ ఆదికిరాత స్వామిని తలంచుకుంటున్నాం. ఇప్పుడు మన ఆదికిరాతమూర్తిని ఒక్కసారి ధ్యానం చేసుకున్నాం. ఈ ఆదికిరాతమూర్తి చాలా అద్భుతమైన విశేషం. ఇది కూడా ఉగ్రమూర్తి. ఆదికిరాత విశేషం చాలా ఉన్నది. కిరాతుడు అంటే తెలుసు కదా, ఎవరు? బోయివాడు. శివుడు మొదటి బోయివాటండి. దీన్ని బట్టి భారతదేశంలో అన్ని వర్ణాల వారు, అన్ని వృత్తుల వారు కూడా శివస్వరూపులే, ఇది తెలుసుకోవాలి. అందుకని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అందుకే రుద్రమంత్రాలు చదివేటప్పుడు నమ కులాలేభ్య కర్మారేభ్యశ్చవో నమ, కుండలు చేసే వాళ్ళ రూపంలో ఉన్న శివునికి నమస్కారం, కుమ్మరి రూపంలో ఉన్న శివునికి నమస్కారం, వడ్రంగి వాళ్ళ రూపంలో ఉన్న శివునికి నమస్కారము, ఉపవీతం ధరించినటువంటి వేదమూర్తుల రూపంలో ఉన్న శివునికి నమస్కారము, ఉపవీతిని పుష్టానాం పతయే నమః, నమో వాణిజాయ వ్యాపారవేత్తల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం, క్షేత్రాణాం పతయే నమః భూముల్ని పాలించే రాజుల రూపంలో ఉన్న వాళ్ళకి నమస్కారం. అబ్బా ఏమి చెప్పారండి ఇక్కడ. అంటే సృష్టిలో ఎవరు తక్కువ కాదు, ప్రతి వృత్తిలో ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యం శివస్వరూపం అని తెలుసుకుని ప్రతి వృత్తి వారిని గౌరవించేటటువంటి, ప్రతి జాతిని గౌరవించే సంస్కారం భారతీయ వేదమతంలో ఉన్నది. ప్రతి వారిలో శివుడిని చూడమన్నాడు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎప్పుడు ఏది సమాజానికి అవసరమో అప్పుడు అది ఒకరి నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ఆ సమయంలో వారు గొప్పవారు అని వేదం మనకు చెప్తున్నటువంటి మాట. ఒకప్పుడు కమ్యూనిజం బాగున్న రోజుల్లో రష్యాకి వెళ్ళి, మన భారతదేశం నుంచి ఒక ఆయన వెళ్ళి, అంటే రష్యాలో కమ్యూనిజం బాగున్న రోజుల్లో చీలిపోక ముందు భారతదేశం నుంచి కమ్యూనిస్ట్ మేధావి వెళ్ళి అక్కడున్న ఒక కమ్యూనిస్ట్ మేధావిని కలిసి కమ్యూనిజం గురించి బాగా తెలుసుకోవాలని వచ్చానండి అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏ దేశం నుంచి వచ్చానని అడిగాడు ఆయన. భారతదేశం నుంచి అని. మీ దేశానికి చెప్పక్కర్లేదయ్యా, మీ వేదాల్లోనే ఉంది కమ్యూనిజం అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన చెప్పాడండి ఇక్కడ. ఏమిటది అంటే రుద్రం మంత్రాలు చెప్పాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. అందుకే నిజమైన కమ్యూనిస్ట్ అయితే హిందూ మతాన్ని నెత్తిన పెట్టి నమస్కారం చేసుకుంటాడండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకని భారతదేశంలో వామపక్షీయులంటే ఎవరయ్యా అంటే అడుగడుగున హిందూ ధర్మాన్ని అవమానిస్తూ భారత జాతీయతను అవమానించేటువంటి వారే అయిపోయారు. సనాతన ధర్మం భారతీయ ప్రాణం. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నిజంగా భారతదేశాన్ని అర్థం చేసుకుంటే గోమాతని ప్రేమించడం ఒక మతానికి సంబంధించిన విషయం కాదు, ఈ దేశానికి సంబంధించిన విషయం. వాళ్ళే గౌరవించేవారనేది తెలుసుకోండి ఇక్కడ. ఒక మహానుభావుడు విప్లవకు ఒక కవిత్వం రాశాడు. అగ్గిపుల్ల సబ్బుబిల్ల ఏదైనా కవిత్వం సరిపోతుంది అని, హీనంగా చూడక దేన్ని కవితామయమైనో అన్నీ అన్నాడు. ఎవరు ఆయన పేరు చెప్పగలరా? శ్రీశ్రీ. చూసారా, మన పోతన గారి గురించి సంప్రదాయ కవిత్వం ఎంత చెప్తాం, విప్లవ కవిత్వం కూడా చెప్పుకుందాం. పోయింది ఏముంది, తెలుగు వైభవం. ఆయన మహానుభావుడు. ఆయన మాట అన్నాడు, కమ్మరి చక్రం కుమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం కమ్మరి కొలిమి, సాలెల మగ్గం జాలరి పగ్గం, గొడ్డలి గుణపం కొడవలి నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్, నా వినుతించే నా విరచించే నా విరుతించే నవీన గీతికి భావం భాగ్యం భాష్యం ప్రణవం అన్నాడు ఆయన మహాప్రస్థానంలో. అంటే ఇది విప్లవ గీతం. అదే శ్రమ చిహ్నాలైన కొడవలి గుణపం ఇవన్నీ కూడా నవీన గీతికి ప్రణవం అన్నాడు. ఆయన కొంచెం తెలియలేదు. ప్రాచీన భారతీయ గీతికి ప్రణవం తెలుసుకోండి ఇక్కడ. అది ప్రాచీన భారతదేశంలోనే కులాలభ్య కర్మాలభ్యచ్చ అని చెప్పినప్పుడు కుమ్మరి చక్రం కమ్మల కొరిమి వేదంలోనే కనబడుతుంది. పరిశీలించండి. అందుకే మా స్వామి అన్ని రూపాల్లో కనబడతాడు. అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుపిల్ల, హీనంగా చూడకదేన్ని కవితామయమేను అన్నాడు ఆయన. దాన్ని కొంచెం మారుద్దాం మనం. హీనంగా చూడకుదేన్ని ఈశ్వరమయమేనో అన్నీ. ఇది తెలుసుకోండి ఇక్కడ. సర్వం ఈశ్వరమయం. అందుకే పరమేశ్వరుడు అన్ని రూపాల్లో కనబడతాడు. ఆదికిరాతమూర్తిగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఆ మూర్తిని చూడండి ఇక్కడ. ఏమంటాం పరమేశ్వరుణ్ణి? ఏ రూపంలో గోచరిస్తాడు? పరమ మడికట్టుకున్న బ్రాహ్మడిగా కనబడతాడు. మడి తడి ఏమీ లేకుండా బోయివాడుగా తిరుగుతాడు. బోయివాడిచ్చే ఎంగిలి మాంసం తింటాడు. ఏదైనా ఆయనే తెలుసుకోండి ఇక్కడ. అందుకే పరమేశ్వరుడు సుకృతి రూపంలో దుష్కృతి రూపంలో దేనిలోనైనా కనబడతాడు. ఘోరంగా కనబడతాడు, అఘోరంగా కనబడతాడు, శాంతంగా కనబడతాడు, భీకరంగా కనబడతాడు. ఎలా కనబడ్డా శివుడే. విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ నమః. ఇప్పుడు ఎలా ఉన్నాడు మన స్వామిని చూద్దాం. ఆదికిరాతమూర్తి ఈయన ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు అంటే ఇది కూడా బ్రహ్మగారి వల్లే వచ్చాట. సృష్టి ప్రారంభమైంది. చక్కగా
నారాయణుడు ఇచ్చినటువంటి శక్తితో బ్రహ్మగారు రకరకాల సృష్టిలు చేస్తున్నారు. అప్పుడే దేవతలు సృష్టింపబడ్డారు, ఋషులు సృష్టింపబడ్డారు, ఇంకా మానవులు వీళ్ళందరినీ సృజించాలి. తర్వాత ప్రపంచం తనంత తాను నడవాలి. తనంత తాను నడవాలంటే కర్మ లేనిది జగత్తు లేదు. కర్మ ఉండాలంటే కోరిక ఉండాలి, అవునా లేదా? కోరిక లేనిది కర్మ లేదు, కర్మ లేకపోతే ప్రపంచం లేదు. అందుకు ఒక కోరిక అనే శక్తి పుడితే కర్మ అనేది జరిగి ప్రపంచం వ్యాపిస్తుంది. ఏ శక్తి కావాలన్నా భగవంతుడి నుంచే రావాలి కనుక ఆ కోరిక అనే శక్తి ఒక రూపం ధరించి ప్రపంచాన్ని నడిపితే బాగుంటుంది అని బ్రహ్మగారు కనిపించి నారాయణ్ణి ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు నారాయణ అనుగ్రహం చేత బ్రహ్మ మనస్సులోంచి ఒక ఆయన పుట్టుకొచ్చాడండి. కోరిక అనే శక్తికి దేవత. ఆయన పేరేమిటి? కోరిక అనే శక్తికి దేవుడు ఎవరండి? చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? మన్మథుడు అండి. మన్మథుడు ఆయనకే కాముడు అని పేరు. ఈయన నారాయణుడి యొక్క సంకల్ప శక్తి వల్ల బ్రహ్మ మనస్సు నుంచి పుట్టాడు కనుక మనసిజుడు అని పేరు ఆయనకి. భావజుడు, మనసిజుడు. ఆ మన్మథుడు బయటకు వచ్చేట. ఏమిటి ఆజ్ఞ అన్నాడు. బ్రహ్మగారు చెప్పారు, ప్రపంచంలో కోరిక అనే శక్తిని నువ్వు వ్యాపింపజేయాలి. దాని ద్వారా కర్మ అనేది ఉంటుంది, కర్మ వల్ల ప్రపంచం ఉంటుంది. చూసారా, కోరిక కూడా గొప్పది. కొందరు అంటుంటారు కామం చాలా చెడ్డది అని. చెప్పడం వరకే, వాడికి లేవా చెప్పండి. ఇక్కడ కామం ఎప్పుడు చెడ్డది కాదు, కామం మంచిదే. కానీ ధర్మసమ్మతమైన కామం దేవతా రూపం, అధర్మమైనటువంటి కామం శత్రువు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ధర్మార్థ కామ మోక్షాల్లో కామం ఉంది, కామక్రోధలోభ మదమోత్సర్యాల్లో కూడా కామం ఉంది. ధర్మార్థ కామ మోక్షాల్లో కామం కావాలి, కానీ కామక్రోధలోభ మదమోత్సర్యాల్లో కామం కూడదుట. ఏం అద్భుతమైన మాట చెప్పారు. కొంచెం పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్తూ ఇంత నాలెడ్జ్ ఉందో హిందూ మతాలను అంటారు వాళ్ళు. చూడండి ఇక్కడ కామానికి ఫస్ట్ ప్లేస్ ఇస్తే క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాన్ని మరో 5 తయారయ్యి మనకు తలనొప్పి కూర్చుంటాయి. అందుకే కామానికి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇవ్వకండి, మహాప్రమాదం అది. ఒక్క వాడు వస్తే మిగిలిన 5 తమ్ముళ్ళని తెచ్చుకొస్తాడు వాడు, మహాప్రమాదం. కామానికి 3వ ప్లేస్ ఇవ్వాలట. ఎక్కడ ఇవ్వాలి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. అక్కడ పెట్టాలి కామాన్ని. అంటే ముందు ధర్మం, తర్వాత అర్థం, తర్వాత కామం, తర్వాత మోక్షం. అంటే శాండ్విచ్ చూశారు కదా మీరు, శాండ్విచ్ లాగా ధర్మానికి మోక్షానికి మధ్యలో కామం పెడితే ప్రమాదం లేదండి. ఇక్కడ దానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారో ప్రాణాలు తీసేస్తాడు వాడు ఇక్కడ. అందుకు కామం ఉండాలి కానీ ధర్మం ముందు ఉండాలి. ఇప్పుడు ధర్మం తర్వాత చూసుకుందాం, ముందు కామం చూసుకుందాం అనుకుంటున్నాం. ముందు అందుకే దెబ్బతినేస్తున్నాయి. ధర్మం ఎప్పుడు చూసుకుందామంటే ఆఫ్టర్ రిటైర్మెంట్. అప్పుడు ఏం చూస్తాడు? కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, హాస్పిటల్స్ చూస్తాడు. ధర్మం చోటు గుర్తుపెట్టుకోండి. అందుకే ధర్మం ఎవరు ఆచరించాలంటే బ్రతుకున్న వాళ్ళందరూ ఆచరించవచ్చు. కనుక ధర్మం నేను ఆచరించాలంటే నువ్వు బతుకున్నావా అని అడగండి అంతే ఇక్కడ. అందుకే పసితనం నుంచే ధర్మం ఆచరించాలి, పండు ముసలితనం వచ్చేది కాదు. అంటే అప్పుడు మానీయమని నేను చెప్పట్లేదు, మొదటి నుంచి ఆచరించండి. ధార్మికోపన్యాసాలు ఎవరికి కావాలి అంటే ఎవడు బ్రతికి బాగుపడుతున్నాడు వాళ్ళందరికీ కావాలండి. తెలుసుకోండి ఇక్కడ పసితనం నుంచి ధర్మం నూరిపోయాలండి జాతికి. అప్పుడు బాగుపడుతుంది భారత జాతి, ప్రపంచం బాగుపడుతుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకు ధర్మసమ్మతమైన కామం మంచిదే కనుక మన్మథుడికి దండం పెడదాం. కావాలి మహానుభావుడు. ఆయన వచ్చాడు, ఆయన కూడా భగవంతుని యొక్క అంశే. సరిగ్గా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామస్మి భరతర్షభ. ఎంత అందంగా చెప్పాడు. ధర్మ విరుద్ధము కాని కామము నా స్వరూపం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ. అది కాముడు ఎవరయ్యా అంటే లక్ష్మీనారాయణ పుత్రుడు అన్నారు. ఎంత అందమైన మాట ఇక్కడ. కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల కన్న తల్లి ఆదిమలక్ష్మి అన్నారు కదా అన్నమయ్య. కాముని కన్న తల్లి అది. మొత్తానికి లక్ష్మీనారాయణ పుత్రుడు అంటే ఎవరండి? ఆనందకర్తమశ్చైవ చిక్లీత ఇది విస్తృత ఋషయస్తే స్తయ పుత్ర స్వయం శ్రీదేవి దేవత. శ్రీసూక్తానికి ఆయన ద్రష్ట, ఆ మంత్ర ద్రష్ట. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. మన్మథుడు అమ్మవారు ఉపాసకుడు, చాలా గొప్పవాడండి ఇక్కడ. అందువల్ల వచ్చాడు బయటికి. బ్రహ్మగారు చెప్పారు ఏమని? లోకంలో కామాన్ని వ్యాప్తి చెయ్యు అని. అన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి నాకు ఏదైనా పరికరాలు ఇస్తావా, ఎక్విప్మెంట్ అని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు అమ్మవారిని ధ్యానం చేసేట. అప్పుడు అమ్మవారు చెరకు విల్లు, పువ్వుల బాణాలు ఇచ్చారు. వీటితో పనిచేయమను అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతం అండి. అర్థం చేసుకుంటే పువ్వుల బాణాలు 5 పంచతన్మాత్ర సాయక, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5ంటికి మనస్సు కలిగితే కోరిక పుడుతుంది, అంతే కదా. అందుకు కోరిక దేవుడి చేతిలో మనస్సు చెరకు విల్లుగా ఉంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు పువ్వుల బాణాలుగా ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా. అవి ఇచ్చారు. ఇస్తే వింటి నారి ఏమిటయ్యా అంటే తుమ్మెద దండుట. తుమ్మెదలు వింటి నారి. ఎంత అందమైన విషయమో చూడండి ఇక్కడ. తుమ్మెదలు రసాన్ని పుచ్చుకునేవి తుమ్మెదలు. మనలో ఉన్న ప్రాణనాడులే తుమ్మెదలు. ఇది ఆలోచించుకోండి ఇక్కడ. మనలో ప్రాణశక్తి మనస్సుతో కలిసి శబ్దస్పర్శ రూపరస గంధాలు పొందితే కామం కలుగుతుంది, అంతే. ఇది దానిలో అంతరార్థం. అర్థమైన వాళ్ళకి నమస్కారం, అర్థం కాని వాళ్ళకి మరీ నమస్కారం.
సరే మొత్తాన్ని మన్మధుడి చేతికి ఆయుధాలు వచ్చేసాయి. సెట్ చేసుకున్నాడు. సెట్ చేసుకుని బ్రహ్మగారితో అన్నట్ట, ఇవి బాగా పనిచేస్తాయా అని అడిగాడు. ఓ అద్భుతంగా పనిచేస్తాయి అన్నాడు. టెస్ట్ చేసుకోనా అన్నాడు. సరే చేసుకున్నాడు. మొదటి బాణం బ్రహ్మగారి మీద వేశాడు. ఈ మహానుభావుడు గురువుగారికి పెట్టాడు మొట్టారట.